అంటే ఏంటి? మనకున్నటువంటి మనసును తీసివేసుకొని ప్రభువు కలిగినటువంటి మనసును మనం, మారు మనసు అంటే ఏంటి? మనకున్నటువంటి మనసును తీసివేసుకొని ప్రభువు కలిగినటువంటి మనసును మనం అడాప్ట్ చేసుకోవాలి. ప్రభువు ఇచ్చేటటువంటి నూతనమైన మనసును మనం పొందుకోవాలి. ఆ నూతనమైన మనసు ఎలాంటిదంటే, ప్రభువు ఏ మాట చెప్పినా వింటది. ఇదిగో ఇలా వాక్యం ఉంది, ఇలా ఫాలో అవ్వాలి అని చెప్తే వాళ్ళు ఫాలో అవుతున్నారా? మరి బాప్తిసం తీసుకున్నారుగా, బాప్తిసం తీసుకున్నారు, రొట్టె ద్రాక్షారసాల్లో పాలపంపులు పొందుతున్నారు, కొంతమంది పరిచారకులుగా ఉన్నారు, కొంతమంది పాస్టర్లు అయిపోయారు, కొంతమంది బిషప్లు కూడా అయిపోయారు. మరి వీళ్ళు ఇంకా రెండో మెట్టు కూడా దాటలేదా అంటే దాటలేదనే చెప్తాం. ఎందుకని? వాక్యం ఒప్పుకోవట్లా. వాక్యంలో రెండో స్టెప్ ఏంటి? మారు మనసు పొందడం. మారు మనసు పొందడం అంటే ఏంటంటే, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు పక్కన పెట్టేసాయి. దేవుని ఉద్దేశము, దేవుని తలంపు, దేవుని నడవడిక ఏదైతే ఉందో దాని ప్రకారంగా నువ్వు నడుచుకోవటం మొదలు పెట్టాలి. ఇది మారు మనసు పొందడం.